చూడండి ఎంతో కాలం తర్వాత మా ఊర్లో అయితే ఇట్లయితే డాన్సులు పాటలు ఆటలు అయితే చాలా బాగా చేశారన్నమాట. చూడండి అందరికీ ఐ హోప్ ఈ వీడియో నచ్చుతుంది. చాలామంది విలేజెస్లో దేవుడిని ఊరేగింపు వస్తే కనుక వండర్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు నైట్ అంతా అందరూ మేల్కొని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. నేను ఈ వీడియో తీసేటప్పటికైతే 1:35 అయిందన్నమాట. అప్పటిదాకా మేల్కొనే ఉన్నాం మేమైతే. అందరూ పెద్ద చిన్న అయితే 12 వరకు మేల్కొని అయితే నిద్రపోయారు. మేమైతే నైట్ అంతా అసలు ఇంకా భజనలు ఆటలు పాటలు అయితే షురు అవుతాయి. 12 గంటల దాకా అయితే దేవుడిని అయితే ఊరేగింపు అయితే చేశారన్నమాట. వండర్ఫుల్గా ఉండింది. ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. చూడండి అమ్మలు అక్కలు అందరూ డ్యాన్స్ ఆడుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా పెద్ద చిన్ను అయితే కనుక నిద్రే పోలేదు. వాళ్ళైతే దేవుడిని అయితే తెచ్చేప్పటి నుంచి మా ఊరు చౌడేశ్వరం అన్నమాట. మేమైతే ఊరందరూ ఏకమై అయితే ఈ ఊరేగింపు అనేది బాగా అయితే చేసుకుంటాం. మా ఊర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఆడోళ్ళు చిన్నలు పెద్దలు అన్నలు తమ్ముళ్ళు బావలు అక్కలు అందరూ అయితే వండర్ఫుల్ అయితే ఎంజాయ్ చేశారన్నమాట. చూడండి ఇప్పుడైతే ఊరేగింపుకి అయితే తీసుకెళ్తున్నారు. ఫస్ట్ అయితే అక్కడైతే దేవుడు గుడి దగ్గర అయితే పెట్టారన్నమాట అమ్మవారిని. ఇప్పుడైతే మేమైతే మా ఊరు అంతా బాయ్స్ అంతా కలిసి తీసుకెళ్తుంటారన్నమాట. అటు సైడ్ ఏమో మా అన్నయ్య ఉన్నారు, ఇటు సైడ్ ఏమో ఇంకా మా అక్క కొడుకులు ఇద్దరు, వెనకాల మా అన్న ఉన్నాడు అన్నమాట. ఇలా అయితే ఊరేగింపు అయితే చేస్తారు. చాలా బాగా ఉంటుంది. అందరూ చిన్న పెద్ద ముదుక అందరూ అయితే చాలా బాగా మేల్కొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ దేవుడిని ఎత్తుకొస్తే చౌడేశ్వరమ్మని మా ఊరికి తెస్తే ఇదిగా మెమరీ అన్నమాట. ఊర్లో అందరికీ చాలా బాగా ఉంటుంది. ఒక్కసారి మైండ్ అయితే పీస్ఫుల్గా ఉంటారన్నమాట. ఎన్ని గొడవలు ఉన్నా ఊర్లో అలా ఇలా ఉన్నా కూడా ఇలా దేవుళ్ళతో వచ్చినప్పుడు అయితే అందరూ ఏకమైపోయి అందరూ ఒక్క దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తారు. చూడండి ఆ ఫీలే వేరే లెవెల్ కదా. సో ఎవరెవరు ఇలా ఎంజాయ్ చేస్తారో నాలాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎంత బాగా ఉంది చూడండి ఊరేగింపు. అందరూ అలా మేల్కొని నిద్ర మేల్కొని ఉంటే నాకైతే అసలు ఎంత ఎగ్జైట్మెంట్ అంటే ఎంత ఎగ్జైట్మెంట్. సో అందరికీ మా ఊర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. చూడండి ఇలానే మీ ఊర్లో అందరూ కలిసి దేవుళ్ళతో ఊరేగింపు తీసి ఎలా ఎంజాయ్ చేస్తారో, మీ సైడ్లో ఎలా మెరువిల్ ఊరేగింపులు తీస్తారు, మా సైడ్లో అయితే ఇట్లా తీస్తారన్నమాట. మీ సైడ్ ఎట్లా తీస్తారు ఊరేగింపు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరు ఊర్లలో ఇలానే తీస్తారు, కామన్ అది. బట్ మా ఊర్లో అయితే ఒక్కొక్క ఇంటి దగ్గర దించి కొద్దిసేపు పూజలు చేసి మళ్ళీ పంపిస్తారన్నమాట. ఇంకా అయితే ధూమ్ధాం స్టార్ట్ అయింది. మా అన్న చూడండి రెడ్ షర్ట్ వేసుకుంటాను మా అన్న. ఇంకా అటు సైడ్లో ఉండేదేమో తమ్ముడు కావాలి. మళ్ళీ వాళ్ళైతే ఉండే వాళ్ళే. సో మా అన్న చూడండి, సో మా అన్న ఆడుతున్నాడని వీడియో తీసాను నేను. సో వేరే వాళ్ళైతే అడ్డం వచ్చినప్పుడు అయితే నాకైతే కొంచెం తిట్టడు వస్తుంది. ఎందుకంటే మా ఊర్లో ఎవరిది యూట్యూబ్ ఛానల్ లేదండి. సో ఫర్ ద ఫస్ట్ టైం నాదే యూట్యూబ్ ఛానల్ ఉండడం అన్నమాట. సో నాకైతే మీ సపోర్ట్ చాలా బాగా వచ్చింది. ఇలానే ఉండాలని నేనైతే ఎప్పటికీ మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఇప్పుడైతే 1 మిలియన్ సబ్స్క్రైబర్ అంటే ఎక్కడ వెళ్ళినా ఓహోహో అంటారన్నమాట. సో నాకైతే అది ఒక గ్రేట్ మెమరీ. ఇది దేవుడిచ్చిన వరం యూట్యూబ్ ఫ్యామిలీ అనే చెప్పచ్చు. చూడండి ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎప్పటికో ఒకసారి ఉంటుంది. సో అందుకనే నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అన్నమాట. ఇంకేంది మళ్ళీ ఊరిలో ఊరేగింపు కూడా వీడియో తీసి పెట్టాలని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమాకండి. సో ఇట్లా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఒకరి ఇంటి దగ్గర ఏమో దించేశారు. ఇప్పుడైతే ఇంకొక ఇంటి దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. సో చాలామంది అక్క మీ హోమ్ టూర్ చేయండి, మీ ఇల్లు ఎలా ఉంది అని చెప్తున్నారు కదా. సో నియర్లోనే మా ఇల్లు అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే తీస్తాను. సో ఇది వచ్చేసి వీడియోలో ఏంటంటే చాలామంది చాలా వరకు మీ ఇల్లు చూపియండి,
మీరు ఎలా ఉంటుంది మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడు చూపించేది అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా అమ్మ అంటే నాకు 2 అమ్మలు, దేవుడిచ్చిన వరము అందరికీ ఉండదు, ఎవరికో ఒక్కరికే ఉంటుంది, నూటికో కోటికో ఒక్కరికే ఉంటుంది. నాకైతే ఉందన్నమాట. ఎందుకంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని మా ఊరికే ఇచ్చారు. సో కొద్ది దూరం ఉన్న ఇల్లు అయితే ఇంకా మా అమ్మ ఎలాగో మా అమ్మ కంటే ఎక్కువ నేను మా అమ్మలాగా అయితే ఉండను. ఎందరో అంటారు నేను మా పెద్దమ్మలాగానే ఉండేది. సో పెద్దమ్మ అని వీడియోలో చెప్తున్నా, నా మనసుకి అయితే ఇంతగానం నచ్చదండి అమ్మ. నేను ఎప్పుడూ అమ్మే అంటాను. మా అమ్మ నన్ను అప్పుడో ఇప్పుడో ఒక్క మాట అనింటా కానీ మా అమ్మనైతే ఏ రోజు ఒక్క మాట అనేది లేదు. అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది మా బాండింగ్ అయితే. ఇదంతా నేనైతే ఇంకా ముందు అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మేము ఎలా ఉంటామో, ఎట్లా ఎంజాయ్ చేస్తామో అనేది అయితే. ఇప్పుడైతే నేను అందరి ఇంటి దగ్గరది వెళ్ళి కవర్ చేయలేను కదా. సో అందుకనే మా ఇంటి దగ్గర, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర, సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర అయితే ఈ 4 ఇండ్ల దగ్గర అయితే నేను కవర్ చేశాను అన్నమాట. ఇంకెక్కడ కవర్ చేయాలంటే ఇంకా వేరే వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మా ఇండ్ల దగ్గరికి వచ్చి అలా ఇలా అని చెప్పి చాలా వరకు అనుకుంటారన్నమాట. సో కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఎదగాలనుకున్న వాళ్ళతో ఎదగనీకుండా తొక్కేయాలి, భూమికేసి అనేవాళ్ళు ఉంటారు. సో అందుకనే నేనేం తల కూడా జడుచుకోను అన్నమాట. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తెచ్చారు చూడండి. మా అన్న అయితే ఎత్తుకున్నాడు అన్నమాట. ఇప్పుడు నేనైతే మా అన్నని అయితే అడిగాను, ఏంటి నువ్వు ఎత్తుకోలేదు దేవుని? నేను చెప్తే ఉండమ్మయ్యా ఎత్తుకుంటా, అందరూ తిప్పేస్తున్నారు కదా, ఎవరెవరు ఎత్తుకుంటారో ఎత్తుకొని మళ్ళీ నేను ఎత్తుకుంటా అని చెప్పేసి అయితే అన్నాడు. సో అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మా అన్నయ్య తీసుకొచ్చారన్నమాట. ఇప్పుడైతే చూడండి మా అన్న అంటే నాకు ఈ 4 అన్నలు, 4 అన్నల్ని ఎలా నేను డివైడ్ చేయాలో నాకు తెలీదు. నేను అందరినీ ఒకేలాగానే చూస్తాను అన్నమాట. ఆడైతే చేతులు పట్టి తుడుచుకుంటున్నాడు చూడండి స్వెటర్ వేసుకొని. తనైతే మా పెద్దన్న అశోక్ ఇక్కడ పూలు వేస్తూ ఉన్నాడు కదా, ఆ అన్న 2వ అన్న రవి అన్న. సో డ్యాన్స్ ఆడుతున్నారని చెప్పాను కదా, ఆ అన్న 3వ అన్న. సో మా అన్న లాస్ట్ 4వ మా అన్న. మేమిద్దరే ఒక కడపను బట్ నాకైతే ఆ ఫీల్ ఉండదు. వాళ్ళ ముగ్గురు అంతే ఏమో చెప్తారు కదా. సో నాకు ఈ 2 కళ్ళు ఉంటే 2 కళ్ళు ఇద్దరు, 2 కళ్ళు ఇద్దరు అన్నమాట. సో నేను నలుగురిలా ఎవరు అరుచుకున్నా ఏమన్నా గొడవలు పడినా నేనైతే నా మనసుకి అయితే తీసుకోలేను. సో మాకు వాళ్ళు మేము వాళ్ళకి అన్నట్టే ఉంటుంది నా ఫీల్ అయితే. మా అన్న ముద్దల్లో ఎవరికి గొడవ రాకూడదు అనేది నా ఫీల్ అంతే. ఇదైతే చూడండి ఇప్పుడైతే ఉండేది కానీ ఇప్పుడైతే చూడండి మా వదిన పిల్లలు, మా అన్న అందరూ అయితే పూజ అయితే చేస్తున్నారు అన్నమాట దేవుడికి. ఈమెయితే మా పెద్దదిన, బట్ అయితే కొద్దిగా ఒంట్లో బాగాలేదు. సో ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది. అప్పుడు దేవుడు తెచ్చినప్పుడైతే కొద్దిగా హెల్త్ అయితే ఇష్యూ వచ్చిందన్నమాట. ఇప్పుడైతే బాగానే ఉంది, పర్లేదు. ఇక్కడ బాబుని ఎత్తుకొని నించుందే ఆమెమో 2వ వదినే. ఇక్కడ చూడండి మై లిటిల్ ఏంజల్ వస్తుంది, మా ఇంటి ప్రిన్సెస్ ఆమె, మా చిట్టి తల్లి అన్నమాట. ఎందుకంటే దేవుడి దగ్గర చిన్నపిల్లల్ని ముక్కిస్తే మంచిది అని చెప్పి మా సైడ్ అయితే నమ్ముతారు. సో మీ సైడ్ అలానే మంచిదని నమ్ముతారు. సో అని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. మా చిట్టి తల్లిని అయితే తీసుకొచ్చారు. నైట్ అయితే 10 గంటలు అవుతుంది. బట్ అయితే కానీ ఆ పిల్ల అయితే మేల్కొనే ఉంది చూడండి. నాకు అదే ఆశ్చర్యం. అక్కడ ఎంతగానం అందరైతే నిద్రపోయారు, ఈ పిల్ల అయితే అసలు నిద్రే పోలేదు. ఏమి అనుకున్నా నేనైతే. బట్ అయితే ఆఫ్టర్ 11కి అయితే నిద్రపోయిందేమో. మళ్ళీ మేమైతే అక్కడ వచ్చేసాము అందరూ మా ఇంటి దగ్గరికి. ఆ పిల్ల అయితే ఇంకా వాళ్ళైతే ఇంట్లోనే ఉంటారు. చూడండి ఎలా మేలుకొని ఉంది. మా పార్దుగన్ కానీ అంతే నిద్రపోలేదు చూడండి, వాడైతే అట్లే ఉన్నాడు. ఇంకా మా పెద్ద చిన్న ఉంటారా, అందరూ అయితే నిద్ర మేలుకొని అయితే ఇలా అయితే చూడండి. అక్కడైతే నా చిట్టి తల్లిని అయితే బండేశారు దేవుడి ముందు. పండేసి అమ్మోరి ముందు అయితే అలా అయితే ఎత్తుకుంటారు అన్నమాట. ఇప్పుడైతే మా పార్దుగోడు అయితే ఇస్తాము. మా పార్దుగోడు చూడండి ఏడుస్తాడు. ఇంకా ఏం చేయలేం కదా, చిన్నపిల్లలను ఇంకా ఏడుస్తూనే ఉంటారు. మా అన్నకైతే చాలా ఇష్టం ఆ బేబీ అంటే. మా బేబీ తర్వాత ఇష్టం అంటే మా చిట్టి తల్లేనండి అందరికీ.
ఎందుకంటే ఇద్దరు క్యూట్గా ఉంటారు కాబట్టి ఇద్దరు అంటేనే ఇష్టము. ఇక్కడైతే చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పూజ చేస్తున్నారు బాగా, అలా ఉంటుంది. మా బాబు అయితే చూడండి ఏడుస్తున్నాడు అన్నమాట. వాడైతే మేమైతే అందరూ నవ్వేసాము. అందరూ అయితే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసాడన్నమాట ఏడ్చుకుంటూ అయితే. ఇంకా చూడండి ఇప్పుడైతే అక్కడి నుంచి అయితే తీసుకెళ్తారు వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారనమాట. ఇప్పుడైతే మళ్ళీ అందరూ మోసుకొని వెళ్తారు. మా సైడ్లో ఎందుకంటే కొందరు సైడ్లో అయితే ట్రాక్టర్ అలా దానిపైన అయితే ఊరేగింపు చేస్తారు. సో మా ఊళ్ళో అట్లా చేయరు, ఇలానే తీసుకెళ్తారన్నమాట ఊరేగింపు. చూడండి మా అమ్మ అయితే అక్కడ ఉంది. సో చూడండి మా అమ్మ అయితే చూస్తుంది అనమాట. సో సిమిలర్ నా ఫేసు వన్స్ వీడియోస్లో చూడండి, ఆ ఫేస్ చూడండి కొంచెం సిమిలర్ ఒక్కటే ఉంటుంది అనమాట. మా అమ్మకి ఇష్టం ఉండదు వీడియోస్లలో కనిపించడం, బట్ అని నేనైతే క్యాప్చర్ చేసేసాను అన్నమాట. ఇంకైతే చూడండి మా పండులు ఇద్దరు ఇంకా పార్దు ఇద్దరు అయితే అక్కల అటు సైడ్లో మధ్యలో అయితే తమ్ముడు అయితే కూర్చోబెట్టుకొని అయితే చూస్తున్నారు. ఇంకైతే వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తున్నారు కదా, ఇంకా అందరూ అనగానం అయితే అటు సైడ్ అయితే చూస్తున్నారు. చూడండి మా పెద్ద చిన్ను చూడండి ఎట్లా చేస్తున్నారు. అక్కడైతే మా ఇంట్లో అటుకులు ప్రసాదం చేశారన్నమాట. సో దానైతే తినడానికి చూడండి ఎన్ని పాటలు పడుతూ ఉన్నారు ఇద్దరు అయితే. ఇంకా పెద్ద అయితే నన్ను చూసి నా దగ్గరికి ఎత్తుకొచ్చేస్తున్నాడు, మమ్మీ తిను అని చెప్పి. ఎప్పుడు కేరింగ్ కదా, సో నా బిడ్డ ఎప్పుడు అట్లే ఉంటాడు. ఇంకైతే నాకైతే తినిపిస్తున్నాడు నేను వీడియో తీస్తుంటే. ఇంకా పలకల సౌండ్ చూసి చిన్ను చూడండి కాలైతే కులికిస్తూ అయితే ఉన్నాడు. వాడైతే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఏమో ఈసారేమో పెద్ద కొద్దిగా అంటే వాడు మూడీగా ఉంటాడన్నమాట. ఫస్ట్లో మా అన్నని ఎత్తుకొని ఆడించమన్నాడు, మా అన్న అయితే ఆడించలేదు. సో అందుకని అయితే అట్లయితే అలిగేశాడు వాడైతే. ఇప్పుడు చూడండి మా అమ్మ, మా వదిన, వాళ్ళ వదిన, మా అన్న, మా అమ్మ ముగ్గురు అయితే డాన్స్ ఆడుతున్నారు చూడండి. అలానే ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే కొందరైతే లేడీస్ డ్యాన్స్ ఆడితే ఓ ఆడవాళ్ళు కూడా డ్యాన్స్ ఆడతారా అంటారు చెప్తారు. అదైతే ఇప్పుడు కామన్ అయిపోయింది, చాలా వరకు ఎంజాయ్ చేస్తారన్నమాట. ముందు అయితే నా చిన్నప్పుడు అయితే అసలు ఆడవాళ్ళు అయితే బయటకు వచ్చే వాళ్ళే కాదండి, మా అమ్మ వాళ్ళు ఎవరైనా అంతే. ఈ మధ్య అయితే ట్రెండ్ అయిపోయింది, అందరూ ఆడతారు ఎంజాయ్ చేస్తారు అన్నమాట. ఇంకా వాళ్ళ ఇండ్లు ముందర వాళ్ళే ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే మా ఇంటి ముందర అయితే మా అమ్మ, అక్క, మా అన్న ముగ్గురు అయితే ఆడుతున్నారు చాలా బాగా. చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తారో. నేనేం చెప్పాను, మీరే చూసి ఎంజాయ్ చేసుకోండి. బట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంతగానో ఎంజాయ్ చేస్తారనమాట, చాలా వండర్ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఎప్పుడంతే ఇప్పుడనే కాదు, సో ఎప్పుడు అంతే ఇలానే ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఇట్లే ఉంటుంది అన్నమాట. చూడండి మీరు ఇట్లా ఎంజాయ్ చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మెన్షన్ చేయండి, ఎందుకంటే ఇదైతే ఊరు వీడియో కదా. సో పెద్ద చిన్న అయితే అంతగా కనిపించలేరు, వాళ్ళైతే ఇంకా చిన్నపిల్లలు కదా, ఇంకా ఏం చేయలేము. చిన్న పెద్ద అయితే ఇద్దరు అయితే, పెద్ద అయితే మోడీ చేసేస్తాడు, చిన్న అయితే కొద్దిగా అయితే ఎంజాయ్ చేస్తాడనమాట. మా పెద్దమ్మ అక్కడ, మా పెద్దమ్మ వెళ్తుంది. ఇంకైతే మా ఇంటి ముందర నుంచి వేరే ఇంటి దగ్గర తీసుకెళ్తున్నారని చెప్పాను కదా, ఇప్పుడైతే తీసుకెళ్తున్నారు. ఇంకా మా ఇంటి దగ్గర చూడండి మేము మాత్రమే ఉన్నాం, ఖాళీ అయిపోయింది, పోసుకుందని చెప్పేసి అయితే అంటున్నాము. ఇంకా మా చిన్ను చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్ను అంటే చిన్ను మోడీ లేకుండా చాలా ఎప్పుడు అంతే, ఎప్పుడు వీడియో తీద్దామన్నా చిన్నునే మోడీగా ఉండేవాడు. ఈసారి ఏమో చిన్ను చాలా ఎంజాయ్ చేశాడు, చాలా వండర్ఫుల్గా ఆడుకున్నాడు. నేను చూడండి నేను ఇలా ఆడండి అలా ఆడండి అని చెప్పేసి అయితే అంటున్నా. అప్పుడే చెప్పాను కదా మా అమ్మ ఫేస్లు నా ఫేస్ కొంచెం సిమిలర్ ఒక్కటే అని. మేమందరం అయితే కబుర్లకి అయితే కూర్చున్నాం మా ఇంటి ముందే, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందే. సో అలా ఉంటుందన్నమాట. మా అమ్మ, నేను, మా వదినలు అందరూ అయితే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. మా అమ్మ వాళ్ళు నా ముందర ఉన్నారు, వాళ్ళతో నేను క్యాప్చర్ చేయలేను. సో పెద్ద చిన్న నా వెనకాల ఆడుతున్నారు కాబట్టి నేను ఇలా అయితే ఇంకా నా ఫేస్ కనపడదు కదా, నేను ఎప్పుడు కనిపించుకోను అని చెప్పేసి అయితే ఇప్పుడన్నా కనిపిద్దామట అని చెప్పేసి అయితే
తీస్తున్నాను. సో చాలామంది అక్క నువ్వు కంటెంట్ ఏదన్నా ఎంచుకో, వీడియోస్ తీయు, మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే అంటున్నారు. సో నాకు ఎలాంటి కంటెంట్ అని చెప్పేసి అయితే తెలియదండి. సో హోమ్ టూర్ అడిగారు, హోమ్ టూర్ అయితే చేయగలను. వేరే కంటెంట్స్ అంటే ఎవరైనా ఐడియా ఇచ్చే వాళ్ళు ఉంటే అయితే ఖచ్చితంగా చేస్తానండి. ఎందుకంటే నాకు ఏ ఉంటుందో ఇక్కడ విలేజ్లో ఎలా ఉంటుందో అలా అయితే నేను చెప్పగలను అంతే. ఇంకా అందరూ అలా చేస్తారు, ఇలా చేస్తారు, అలాంటి కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే నాకు తెలియదండి అంతగానో ఏమి. సో అంతే, నేను అంతే చెప్పగలను. సో 1 మిలియన్ సబ్స్క్రైబర్ ఉంది, మీరు అలా చేయండి ఇలా చేయండి అని చెప్పి అంటున్నారు. ఎవరైనా ఐడియా ఇచ్చే వాళ్ళు ఉంటాయి కదండి, ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్పడానికి. ఏమున్నా ఇంతగానం నేను మీ సపోర్ట్ నుంచి నాకు వచ్చిందంటే నా పిల్లల నుంచినే, ఇంకా మీరు సపోర్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అని చెప్పగలను. ఇంకా కంటెంట్ అంటే ఎవరైనా ఐడియాస్ ఇచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. సో మీరు ఏదైనా ఐడియా బాగుంది అనుకుంటే నేను ఖచ్చితంగా దాని అయితే ఓకే చేస్తానండి. ఇప్పుడైతే చూడండి చిన్న అయితే పెద్దని అందరు అడుక్కుంటున్నారు, డ్యాన్స్ ఆడు నువ్వు అని చెప్పేసి అయితే. వాడైతే వాళ్ళ లోకమే వాడిది అని చెప్పేసి అయితే ఈ తూరేమో డ్యాన్సే ఆడలేదు. అందరికైతే అదే బాధ అయిపోయింది, ఏళ్ళరా డ్యాన్స్ ఆడింది అని చెప్పి. చిన్ని ఆడుతున్నాడు కానీ చిన్ని ఆడితే అంతేం నాకేం అంతగానం ఖుషి ఉండదన్నమాట. పెద్ద ఆడితేనే 1 మినిట్ ఆడినే పర్లేదు, వాడు బాగా ఆడతాడు. చిన్న స్టెప్ వేసినా చాలు పెద్ద చాలా బాగా ఆడతాడు, ఎంజాయ్ చేస్తాడు. ఇదైతే ఇంకా చెప్పాను కదా, మా ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు, మేముండే ఇల్లు 4 ఇళ్ళే కవర్ చేస్తానని చెప్పాను కదా. సో చూడండి, ఇప్పుడైతే మా ఫస్ట్ నుంచి వస్తారన్నమాట, పైన ఇళ్ళ నుంచి దిగువీళ్ళకి అట్లా వస్తారనమాట. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయిపోయింది. ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్ప అనమాట, మా మామగారి ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇల్లు, మేముండే ఇల్లు అన్నమాట. ఇక్కడ చూడండి, మా అక్క అయితే సారీ పెట్టింది. వాళ్ళైతే దేవుడికైతే వచ్చినప్పుడు, ఇంకా మా ఇంటికి ఆడబిడ్డ దేవుడు చౌడేశ్వరమ్మ. మా అక్కడ అంటే అమ్ముడుగూరు అని చెప్తారు ఆంధ్ర సైడ్ అయితే. అక్కడైతే జాతర జరిగినా, సంథింగ్ ఏదైనా ఫంక్షన్ జరిగినా, మా ఇంట్లో నుంచి, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో నుంచి సీరా సారీ అన్నీ వెళ్తే కనుక అక్కడైతే ఏది ఫంక్షన్ అయితే చేయరు. ముందు కాలం నుంచి అంతేనంట. మేము 1 ఇయర్కి వన్స్ అయితే అక్కడైతే వెళ్ళి పూజ అనేది చేయించుకొస్తాము. సో ఇప్పుడు కూడా అంతే. ఇక్కడ మేము అంత దూరం వెళ్ళలేము చెప్పేసి, సో మాకు ఇక్కడ నియర్ అయితే చౌడేశ్వరమ్మే ఉందన్నమాట. అందుకే మా చిన్న పేర్లు కూడా వచ్చేసి స్వరాజు, స్వరుణ్ అన్నమాట. సో అట్లయితే ఉంటుంది. మా ఇంట్లో అందరి పేర్లు అలానే ఉంటుంది అనమాట. మా హస్బెండ్ నేమ్ పట్టుకోనికి కొద్దిగా చేంజ్ అయ్యింది, మంజు అని చెప్పేసి అంతే. ఇంకా అందరిది అయితే సేమ్, ఎస్ఎస్ఎస్ఎస్, సంధ్య, స్వాతి, స్నేహ, చందు, లైక్ సంతోష్ అలానే ఉంటుంది. శ్రీకాంత్, సరస్వతి అట్లే ఉంటుంది. సో అందరైతే అట్లే ఉంటుంది చూడండి. ఇంకా ఇది వచ్చేసి చిన్న చూడండి, వాడైతే మా చందు అయితే మా మరిది వాడు చూడండి. ఇంకైతే చిన్ననైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని ఇచ్చేసారు కదా. సో ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర మా పిల్లల్ని ఇద్దరిని అక్కడ ముక్కిచ్చి అక్కడైతే ఇచ్చేస్తున్నారన్నమాట. అక్కడ పెద్దని అక్కడైతే పట్టుకొని నించోబెడుతుంది చూడండి. అక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట. సో చిన్న ఇద్దరు ఎప్పుడు గొడవ వేసుకుంటూనే ఉంటారు. మా అమ్మ అని చెప్పేసి అయితే. మా అమ్మ ఇంకా అందరూ ఇక్కడే ఉంటారు కాబట్టి, సో హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ లైఫ్ అనమాట. ఉండే దాంట్లో ఎలా ఉంటామో అలానే ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, చిన్న అయితే ఇటు సైడ్ నుంచి పెట్టి మా అన్న దేవుడిని ఎత్తుకొచ్చినప్పుడైతే ఆ ఊరు నుంచి వేరే ఊరు నుంచి తీసుకురావాలి కదా దేవుడిని. అప్పుడైతే వాళ్ళు వస్తారు, దేవుడికి ఎంత అక్కడ చూసుకుంటారు కదా వేరే ఊరు వాళ్ళు.
ఆ అంకుల్ అయితే వచ్చారన్నమాట. సో అంకుల్ వచ్చి పూజ చేయిస్తారు ఎప్పుడు అంతే. అక్కడ వేరే ఊరి దగ్గర మా ఊరు పక్కనే నలుగుట్లపల్లి అని ఉంది. సో అక్కడైతే ఈ దేవుణ్ణి అయితే ఉంటుంది. మేము దేవుణ్ణి ఏమంటామంటే ఏటిగడ్డ సౌడమ్మ అని చెప్పేసి అయితే అంటాము. ఇప్పుడైతే పెద్ద చిన్నుని నిలబెట్టి ఫోటో తీసుకున్నారు కదా, అది ఫ్రంట్కే వేసాను నేను. ఇప్పుడైతే ముక్కిస్తున్నారు చూడండి మా ఇంటి దగ్గర అయితే. ఇది అయిపోయి నెక్స్ట్ ఇద్దరిని మధ్యలో నించోబెట్టి ముక్కు పిచ్చారనమాట. అది ఫస్ట్లోనే ఉంది. మళ్ళీ మా మామయ్య చూడండి ఇట్లయితే తీసుకుంటున్నారు ఇద్దరిని. ఇంకా వాళ్ళ తాతయ్య ఏమైందా ఎప్పుడు ఈ చిన్న గొడవ పని అప్పప్పకి చెప్తా అప్పప్పకి చెప్తా అదే ఉంటుంది వాళ్ళు. వీళ్ళైతే కొద్దిగా నాకైతే డ్రమ్స్ అది ఇది అంటే నచ్చలేదు. సో చూడండి బట్ అయితే బాగానే కొట్టారు. సో ఒకరిని తప్పులు పట్టకూడదు, వాళ్ళ లైఫ్ వాళ్ళది ఇంపార్టెన్స్. బట్ అయితే నాకైతే కొద్దిగా అది చూడండి వాళ్ళు కొట్టేది అది నాకు సౌండ్ అయితే నా మైండ్కి తీసుకోలేకపోయాను అనమాట. డ్రమ్స్ అంటేనే డమా అని సౌండ్ వస్తుంది అని చెప్పేసి అయితే నా ఓన్ ఫీలింగ్. చూడండి అందరూ ఎంజాయ్ చేశారు. మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట, మా పెద్ద మామ, మా ఇంట్లోకి మా నాన్న మా రిలేటివ్, మా బ్లడ్ రిలేటివ్కి పెద్దల్లుడు అన్నమాట మా మామ. ఇంకా మా అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, మా పెద్దప్ప మాకు చిన్న ప్లేరు, ఇద్దరు పెద్ద ప్లే ఉండారన్నమాట. ఇంకా పెద్ద నాన్నలే ఇద్దరు ఉండేది. సో అలాగా మా పెద్ద నాన్న పెద్ద కూతురు హస్బెండ్ అనమాట మా మామ. అక్కడైతే మళ్ళీ అక్క వచ్చింది ఇక్కడ ఆడికి. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ. అంతే ఇలా ఒక్కరింటి దగ్గరికి ఒక్కరు వచ్చి డ్యాన్స్లు ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా గడిచిపోయింది. మేమైతే నిద్రపోయేసరికి అయితే 3 o'clock అయింది. నేను నిద్రపోయేసరికి అయితే. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా ముందు కాలం వాళ్ళైతే భజనలు అదేం ఆటలు పాటలు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారనమాట. చాలా బాగా ఉండింది. ఇంకా పెద్ద చిన్ను పడుకునేసారు కాబట్టి ఇంకా నేనే వెళ్ళి పడుకోవాలని చెప్పేసి అయితే వెళ్ళి పడుకుని పోయా. ఇప్పుడు కూడా అంతే పెద్దకి అయితే నిద్ర వస్తుంది. బట్ అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను అన్నమాట. సో అలా ఉంటుంది చిన్నపిల్లల దగ్గర. ఇంకా చూడండి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తుంటే మేమైతే ఆ రోజు అయితే ఇంకా నన్ను ఆడు అని చెప్పేసి అయితే అన్నారు. మా ఇంటి దగ్గర చూడండి మా గంగలమ్మ అయితే ఎట్లా ఆడుతూ ఉందో. పూజకి గంగలమ్మ అంటే డ్యాన్స్ ఆడుకుంటూ ఉండిందనమాట. మళ్ళీ అయితే వచ్చి ఎప్పుడు ఆడలేదు గంగలమ్మ అయితే ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. ఇంకైతే మా ఇంటి దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అప్పుడు నేనైతే డ్యాన్స్ ఆడుకుంటూ ఉండిపోయా. అదైతే నేను కవర్ చేయలేకపోయా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇదైతే మేము ఉండే ఇంటి దగ్గర అండి. మేము పెద్ద చిన్ను మేము ఉంటాం చూడండి ఆ ఇంటి దగ్గర. ఇదైతే మా బేబమ్మ అసలు నిద్రపోయింది, ఇప్పుడైతే లేచిందన్నమాట. ఇంకా వీడియోస్లో అలానే కనపడలేదని చెప్పేసి అయితే నేనైతే కొద్దిగా అయితే ఇరిటేట్ అయ్యాను ఆ పిల్ల మీద. ఏం చేయలేము కదా, అలానే ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ తీసుకోలేము. సో ఇప్పుడైతే చూడండి ఇంకైతే మా ఇంటి దగ్గర అయితే ఇదైతే చేశారు. చాలా బాగా ఉంది. ఆరతి ఇస్తున్నారు. మేమైతే ఇంకా అందరూ అడుగుతున్నట్టే చూడండి మేము ఉండే ఇల్లు అదే. ఇంకా ఇల్లు చూపియండి అని చెప్పేసి అయితే చాలా వరకు ఉన్నారు. అదేనండి మేము ఉండే ఇల్లు. ఇంకా ఇల్లు కట్టలేదు, కట్టుకోవాలి అంతే. హోమ్ టూర్ చేయమంటున్నారు. మా ఇల్లు చిన్నదండి, సో అందుకనే నేను హోమ్ టూర్ చేయలేదు. సో ఖచ్చితంగా చేసి పెడతాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి ఇంట్లోకి, అది వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే నేనైతే హోమ్ టూర్ చేస్తానండి. అయితే చూడండి మా పెద్దప్ప అండి, మా ఇప్పు కంటే పెద్ద ఇప్పు ఆడుతుండేది. సో ఆ ఇప్పునైతే అందరూ చాలా గెల్టీ అయితే చేశారనమాట. ఎందుకంటే చూడండి ఇది బొమ్మలాగా ఆడుతున్నాడు కదా, సో అందుకనైతే అందరూ అయితే అట్లా ఆడతారని చెప్పేసి అయితే అన్నారు. సో వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇష్టం కదా, ఎలా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మా తమ్ముడు చూడండి అక్కడ వాడైతే అయిపోయి ఏం ఆడిచ్చినాడో తెలుసా ఫ్రెండ్స్. ఎట్లా అంటే అయిపోయి వెళ్ళిపోతానే కూడా మళ్ళీ ఈడ్చుకొచ్చి ఆడిపించాడు అనమాట వాడు. వాడిదే కామెడీ జాస్తి ఉంది ఆ రోజు అయితే. చూడండి ఎంత బాగా ఇద్దరు అయితే ఎంజాయ్ చేస్తుంటారు. ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా ప్రశాంతత అయితే ఉందన్నమాట. చాలా బాగా ఉండింది. పాప మా వైపుకైతే ఆడి అలిపోయిపోయింది. వాడు చూస్తే ఆడు అంటున్నాడు. మళ్ళీ వేరే వాళ్ళు చూస్తే ఈడద్దు ఆడిపి అని చెప్పేసి కూడా అంటున్నారు.
ఆ పలకలు వాళ్ళు నిలబడిరా బాబు అంటే వాళ్ళైతే కొట్టుగానే కొడుతున్నారన్నమాట. ఇంకేం చేయలేము కదా, పాపం అల్పేం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇంకైతే అక్కడైతే మనీ ఛాలెంజ్ చేశారు మా ఊర్లో. మా పెద్దమామ అని చెప్పాను కదా, ఆయన వచ్చేసి 100 రూపీస్ పెట్టాడు. కన్నరెప్పలతో ఎత్తుకోమని అయితే చెప్పాడన్నమాట. కన్నరెప్పలు అంటే కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలా పలక కొడుతూ ఉంటారు. బట్ అయితే కన్నరెప్పతోనే నోట్ అయితే ఎత్తుకుంటారన్నమాట. 100 రూపాయల నోట్ అయితే పెట్టారు అక్కడ. ఫస్ట్లో అయితే ఎత్తుకోలేదని చెప్పేసి అయితే నెక్స్ట్ మళ్ళీ పెట్టారు. అదైతే చాలా లాంగ్ ఉన్నింది నాకు, ఎందుకనే మళ్ళీ నేనైతే తీసేసాను. వీళ్ళు చూడండి పాటలు పాడారు, లాస్ట్లో పాటలు పాడి అలా అయితే ఇది చేశారన్నమాట. ఇంకా వాళ్ళు ఆడుతుంటే ఇంకా మళ్ళీ మేమైతే చూసుకుంటూ ఉన్నాము. అప్పటికే 1 o'clock అయింది. అంత ఊరు ప్రదక్షిణం అంతా అయిపోయి అక్కడ దింపేశారు. దింపినప్పుడు మళ్ళీ చిన్ని మళ్ళీ వేసేసాడు. ఇంకా దించినప్పుడు అయితే నేను కవర్ చేయలేకపోయానండి. సో ఇదైతే ఇలా ఉందన్నమాట. చూడండి మళ్ళీ అయితే ఫస్ట్లో బాగా ఎత్తుకోలేరు అని చెప్పేసి అలానే ఎత్తుకొనేసారు అని చెప్పేసి అయితే మళ్ళీ అయితే వేరే నోట్లు అయితే వేరే వాళ్ళు అయితే ఛాలెంజ్ చేశారు, పెట్టారు. మళ్ళీ అయితే అది ఛాలెంజ్ చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎత్తుకుంటారా లేదా అని ఎప్పుడైనా చూస్తున్నారు. సో ఎత్తుకుంటారు, వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో అట్లయితే ఎత్తుకుంటేస్తారన్నమాట. చూడండి ఇట్లా. నా పిల్లలకైతే నిద్ర వచ్చేస్తుంది, అటు ఇటు మిస్తా ఉండరు. వీళ్ళు చూస్తే ఇట్లా కొడుతున్నారు. ఆ రోజు అయితే వాళ్ళు చూస్తే అట్లా ఇట్లా ఉంది. చిన్ని మా బిర్యానీ నిద్రపోయా కొద్దిసేపు చూసి 10 o'clock అయితే నిద్రపోయి, పెద్ద అయితే 12 గంటల దాకా అయితే మేలుకున్నాడు. మళ్ళీ వాడు ఇక్కడ వచ్చి మా ఇంటి దగ్గర మేమైతే డ్యాన్స్లు ఆడుకుంటూ ఉండిపోయినాం అనమాట. అదైతే వీడియో ఎవరు కవర్ చేయలేదు. సో థ్యాంక్ గాడ్. నేను అందుకే నాకు అలా అటో ఇటో వచ్చే స్టెప్పులు అయితే 2 వేసానండి. నాకేమంత డ్యాన్స్ ఏం రాదు. సో అంతే. మళ్ళీ అక్క నువ్వు ఆడిండే వీడియోలు పెట్టుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమాకండి. నా ఆడిండేవి లేవండి, నాకు రాదు. సో నేను ఆడినప్పుడైతే కరెంటు కూడా పోయిందన్నమాట. ఇంకా రానప్పుడు ఇంకేం చేస్తామో చెప్పండి. అట్లయితే కరెంట్ అయితే వెళ్ళిపోయింది. సో ఫైనల్గా అయితే ఇలా మళ్ళీ జెక్కి కట్టారు కదా, సో అదైతే స్టార్ట్ చేశారు మా ఊర్లో. అయితే చూడండి భజన అటు ఇటు తిరుగుతూ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తుంటారు. సో దాంట్లో ట్రెండింగ్గా ఏంటంటే మా అక్క వాళ్ళు ముగ్గురైతే వెళ్ళారు, ఈ సీజన్కి తగిన వాళ్ళకైతే రానే రాదు పాపం. ఏం చేయాలి, ఇంకా పెద్దవాళ్ళు ఇంకా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి అయితే వెళ్ళారు. బట్ అయితే చాలా ఫన్నీగా ఉండింది. ఇలానే ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. ఈ వీడియో తీసేటప్పటికైతే కరెక్ట్గా 2 గంటలు అయిందండి. బట్ కానీ నేను ఫ్రంట్కి అప్లై చేశాను. ఇదైతే నేను బ్యాక్ పెట్టాను అనమాట. ఇంకా చెప్పాలి కదా, అక్కడైతే హార్మోన్ పెట్టి అంతా కూర్చున్నాడు. మా మామగా వాళ్ళ అయిపో అయితే ఇంకా మామ అక్క అని చెప్పేసి అంటున్నాము. మీ ఊర్లో అందరూ అట్లా వాళ్ళే ఉంటారా, మామలు అక్కలు అన్నలు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరా అని చెప్పి అనుకుంది. మా ఊరు చిన్న పల్లెటూరు అండి. ఒక 30 ఇండ్ల దాకా ఉంటాయంటే ఇంకా అందరూ వాళ్ళల్లో అంత అక్కలు చెల్లెళ్ళు అలాంటిగానే ఉంటారన్నమాట. ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండేది. సో ముందటి నుంచి అంతే చిన్న ఊరు అంతే ఉండేది. సో అందుకే ఇంకా అంతగా ఏమి ఉండదు కదా, అలానే ఉంటుంది. అందరినీ అలానే అనుకుంటూ ఉంటారు. సో అందరూ ఒక్కలాగానే ఉంటాం, ఓకే ఎంజాయ్ చేస్తాం, బాగా ఉంటుంది అన్నమాట. ఇలా అయితే మా అక్క వాళ్ళు మా అత్తలు అక్కలు అందరూ అయితే ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మలు అందరూ ఎంజాయ్ చేసుకుంటారు, చాలా బాగా గడిపారు. ఇంకా నా ఏజ్ వాళ్ళు ఎవ్వరు కానీ లేరు అక్కడ, అందరైతే పడుకుని పోయారు. ఇంకా నేను ఒకదాన్ని ఏం చేయాలి, ఇంకా చాలా వీడియో కవర్ చేసింది అని చెప్పేసి అయితే నేనైతే వీడియో అయితే కొద్దిగా చూసి ఇంక ఇదైతే అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఆడతారు అంతే, మళ్ళీ భజన స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో అందుకనే నేను కొద్దిగా కవర్ చేసుకొని అయితే ఇంకైతే ఇంటి దాకా పడదాము అని చెప్పేసి అయితే అట్లే కూర్చున్నాను. కొంచెం ఫన్నీగా ఉండింది. సో నేను కొత్తగా చూస్తున్నాను కదా అని చెప్పేసి అయితే ఇంకొద్దిసేపు అయితే కవర్ చేశాను అన్నమాట. చూడండి వాళ్ళైతే ఇట్లయితే ఎంజాయ్ చేశారు. మీ ఊళ్ళో ఇట్లా ఎంజాయ్ చేస్తారా
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడైతే భజన స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఫన్నీగా ఉంటుంది అన్నమాట. సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా యూట్యూబ్ ఫ్యామిలీకి, నాకు ఇంతగానం సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.